నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. ఏపీలో కనుక మనం చూసుకున్నట్లయితే మొత్తం రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి, ఎన్నికల ముఖ చిత్రం కూడా మారిపోతుంది. అయితే అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే దాని మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసిమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్, ఇప్పుడు డీజీపీ కూడా మారిపోయారు, ఇంకా టైం తక్కువ ఉంది. సిఎస్ కూడా మారే అవకాశం ఉందా? ఇప్పుడు డీజీపీ మారిన ప్లేస్లో ఏబీ వెంకటేశ్వర్లు వస్తారనుకున్నారు, కానీ అడ్డుకోవడంలో జగన్ పాత్ర ఏమన్నా ఉందనుకోవచ్చా? ఇప్పుడు అది స్పష్టం అండి. ఎందుకంటే ఆయన కేసు విషయం నుంచి బయటకు రాకుండా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోయారు. వాయిదాలు అడిగారు ఆ లాయర్లు, ప్రభుత్వం తరపు లాయర్లు. అది పూర్తి విచారణ అయిపోయినా కానీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వాయిదాలు వేసి ఆయన ఇబ్బంది పెట్టారు. అది స్పష్టంగా తెలుస్తుంది. కోర్టులు కూడా తీర్పు చెప్తామని చెప్పేసి రిజర్వ్ చేశారు, మరి ఎందుకో తెలియదు. మొత్తం అంతా విచారణ అయిపోయిన తర్వాత తీర్పు రాసేసాం, రేపు చెప్తాం, ఈ వారం చెప్తాం అలాగే వాళ్ళు 15 రోజులు నెట్టేశారు. సరే, ఇంక మన అందులోకి పోకూడదు. ఒకవేళ ఏబీ వెంకటేశ్వర గారు కానీ డీజీపీగా వచ్చే అవకాశం ఉంటే ఎలక్షన్ అయిపోయినట్టే. అవును. ఎందుకంటే ఎట్టి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఊపిరాడిపోను, అడ్డగోలు వ్యవహారాలు చేయడానికి ఈయన అడ్డుపడతాడని చెప్పేసి వాళ్ళు గ్యారంటీగా వద్దనుకున్నారు. అంతవరకు ఆయన సక్సెస్ అయ్యాడు. అయినా డీజీపీ మారారు, గుప్తా గారిని వచ్చాడు, ఆయన చాలా ఆనెస్ట్ అని చెప్పేసి అంటున్నారు. అంటే దీన్ని ఎలా చూడాలి సార్? డీజీపీ మారారు కానీ ఆయన రాలేదు. ఇక్కడ గుజరాత్ పాలకులు అంటే ఢిల్లీ పాలకులు టాలెంట్ చూపించారా? అంటే డబల్ గేమ్ అది? వాళ్ళు టాలెంట్ చూపించడానికి ఏమి ఉండదండి, ఇంకా డబల్ గేమ్ కాదా? ఏం లేదు కదా ఇంకా. అవును. ఇప్పుడు మీకు ఉన్న వాళ్ళలో మంచిగా వేశారు కదా. ఓకే. అప్పుడు ఆయన గుప్తా గారు అంటే చాలా ఆనెస్ట్ పర్సన్, న్యూట్రల్ పర్సన్ అని చెప్పేసి తెలుస్తుంది. ఇంకా చీఫ్ సెక్రటరీ గురించి అడిగారు మీరు, అతను మారిన ఒకటే మారపోయిన ఒకటే. అవును. ఇప్పుడు యుద్ధంలో 2 రకాలు ఉంటాయండి. నాయకుడు చీఫ్ సెక్రటరీ అంటే యంత్రాంగాన్ని అందరికీ లీడర్ అతనే. అవును, అతనే బాస్. సైన్యాధికారి అనుకోవచ్చు. సైన్యాధికారి అనుకోండి పోనీ. ఓకే. ఆ సైన్యాధికారిని ఇబ్బంది పెట్టి అతను ఓడిస్తే మిగతా సైన్యం చాలా చెదిరైపోతాయి. అవును. లేదా ఆ సైన్యాధికారిని అలా ఉండించి సైన్యాన్ని చాలా చెదిరి చేసేసినా సైన్యాధికారి బలహీనపడిపోతాడు. అవును. అతను ఆదేశాలు పాటించి కూడా ఉండాలి కదా. ఉండాలి. ఆదేశాలు ఇచ్చి కూడా ఉండాలి. ఆదేశాలు ఇచ్చేవాడు, ఆదేశాలు పాటించేవాడు 2 సెట్ అవ్వాలి. ఆదేశాలు ఇచ్చేవాడు ఉంటే ఆదేశాలు పాటించేవాడు లేకపోతే. కాబట్టి ఆ రెక్కలు నరికేశారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు ఆయన ఎగరలేడు, రెక్కలు లేవు. ఇంటెలిజెన్స్ చీఫ్ అతను కరోడా లాంటి వాడు వచ్చాడు. ఆయన రావడం అందరికీ వార్నింగ్ ఇచ్చాడు, ఒళ్ళు దగ్గర పెట్టి పని చేయండి, ఓవర్ యాక్షన్ చేస్తే బాగోదని. ఇలాగే కొంచెం మారింది వాతావరణం. అందుకని అతను గొంతులో వణుకొచ్చేసింది జగన్మోహన్ రెడ్డికి. దండుబాళి బ్యాచ్ అంతా పోయింది. జే గ్యాంగ్ అందరూ పక్క పోయారు. నిన్న మొన్న మళ్ళీ కొంతమంది మార్చేశారు. ఇంకా అలాగే వికెట్లు తీసేస్తూ ఉంటారు అంతే, టప్ ఉంటుంది. ఇంకా తీసినోటి తీయపోయినట్టు 4 రోజులు ఉంది. ఇంకా జనాలు మూడ్ సెట్ అయిపోయిందండి. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అవుట్ అని అతనికి తెలిసిపోయింది, వాళ్ళ నాయకులకి తెలిసిపోయింది, పబ్లిక్ కూడా తెలిసిపోయింది, బీజేపీ వాళ్ళకి కూడా తెలిసిపోయింది. మోడీ, అమిత్ షా కూడా చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. బీజేపీ వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి టీడీపీతో పొత్తెట్టుకున్నారు వాళ్ళు. అవును. లేట్గా మాట్లాడుతున్నారు వాళ్ళు. లేట్గా మాట్లాడితే వాళ్ళు వచ్చినట్టు మాట్లాడారు. అవును. ఇప్పుడు బీజేపీ వాళ్ళని మళ్ళీ లెక్కలు తీసుకోకూడదు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఏం ఓట్లు ఉన్నాయని మాట్లాడతారు మీరు. అవును. వాళ్ళ సపోర్ట్ ఏమనుకున్నారు, వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తారు అనుకున్నారు. అవును. చేస్తే చేసినట్టు ఉంటుంది, చేయకపోతే రేపు వాళ్ళకి ఎంత తక్కువ వస్తే వాళ్ళు అనుభవిస్తారు. అంటే మీరు అన్నట్టు చాలా హ్యాపీగా ఉండేది కదా మోడీ. బీజేపీ పొత్తులోకి వచ్చి అందంగా పనిచేసిందని పొత్తు ధర్మం పాటించి వీళ్ళు సహకరించి న్యూట్రల్గా ఎలక్షన్ పక్షపాతం లేకుండా జరిగేలా చూసుంటే చాలు, ఆ ఉద్దేశంతో పెట్టినారు వీళ్ళు. అవును. అలాగే వాళ్ళు పనిచేసి ఉంటే రేపు పొద్దున వాళ్ళకి ఇప్పుడు 200 లోపు వచ్చినాయి అనుకోండి, మోకాళ్ళ మీద కూర్చోబెడతారు. అంతే కదా. అవును. ఈ ఊరికి ఆ ఊరు ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అందులో అనుమానం ఏముంది. కానీ చెప్తున్నారు కదా, జగన్ అవినీతి గురించి మోడీ మాట్లాడాడు, అమరావతి గురించి మాట్లాడాడు, పోలవరం సపోర్ట్ చేస్తామని. ఇప్పుడు మీరు బీజేపీని చాలా ఎక్కువ లెక్కలో తీసుకున్నట్టున్నారు ఆంధ్రప్రదేశ్లో. అసలు నేనైతే లెక్కలో తీసుకుంటలేదు. ఆంధ్రప్రదేశ్ వరకు వాళ్ళని సిస్టంలా పనిచేయిస్తారని చెప్పేసి వాళ్ళు పొత్తెట్టుకున్నారు. ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు, మాలోటం కూడా సరే అనుకున్నాం. అప్పుడే కదా జగన్ మాటల్లో తేడా వచ్చింది, తేడా కొడుతుంది. చాలా బేలగా మాట్లాడుతున్నాడు. ఎన్నికలు ఆల్రెడీ బేల అయిపోయి అతను అవుతాడు. ఎప్పుడు ఇవ్వాలేటండి, సంవత్సరం క్రితమే అవుట్ అతను. ఓకే. ఊరికే అతను మేకపోతే గాంభీర్యం నెట్టెత్తున్నాడు, అడ్డదారిలో వెళ్దామని చూశాడు. మనం అడ్డదారిలో వెళ్ళాలనుకున్నప్పుడు ఆ దారి సక్రమమైనది కాదని కూడా పావులు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి, ఏమవుతాయో తెలియదు మనకి కదా. అదే రహదారి అనుకోండి, క్లియర్గా ఉంటుంది, ఇండికేషన్స్ ఉంటాయి. నువ్వు ఇలా పోరా బాబు, అలా పోరా బాబు డైరెక్షన్స్ ఉంటాయి. అడ్డదారికి ఏముంటాయి. అతను అడ్డదారిలో వెళ్ళాలనుకున్నాడు,
అనుకున్నది ఏది జరగట్లేదు. గమ్యం తెలియలా, గొంతులో వణుకొచ్చేసింది, కాళ్ళలో వణుకొచ్చింది, గుండెలో దడొచ్చింది, గుబులు దిగులు అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ అయ్యింది. అది చూసిన తర్వాత ఇంకోటి ఇప్పుడు ఉన్న సీన్ చూసిన తర్వాత టోటల్గా ఆయనకు అర్థమైపోయినట్టు, అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మాట్లాడినట్టు అనిపిస్తుంది ఆయన ప్రసంగం చూస్తే. రివ్యూ చేసుకుంటారుగా ఎందుకు ఓడిపోయామన్నది. ఆ టైప్లో అధికారులను మారుస్తున్నారు, ఎన్నికల సంఘం పనిచేస్తుందో లేదో అన్నట్టు. ఇప్పుడు మీకు ఎలాగ ఉంటుందంటే అండి, టీచర్స్ని ఎన్నికల విధులకు దూరంగా పెట్టాలనుకున్నాడు. అవును. ఈ 5 ఏళ్ళు వాళ్ళు ఏపుడేసి తినేసాడు. అవును. వాళ్ళు జీతాలు సరిగ్గా ఇవ్వలేదు, పైగా వాళ్ళు వైన్ షాపుల దగ్గర కాపలు పెట్టాడు, బాత్రూమ్ ఫోటోలు తీయమన్నాడు, వేధించుకు తిన్నారు వాళ్ళని. నువ్వు నీ సంగతి చూద్దాం రా బాబు అనుకోండి. పైగా వాళ్ళు సిపిఎస్ రద్దులని పెద్ద హామీ విస్మరించాడు. వాళ్ళు అసలు లెక్కే చేయలేదు, మనుషులుగా కూడా చూడలేదు. నిన్ను ఇంటికి పంపిద్దాం రా అనుకుని ప్రతిజ్ఞను పూని ఉన్నారు వాళ్ళు. ఆల్రెడీ వాళ్ళు పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎలక్షన్లో అప్పుడు చూపించారు వాళ్ళ పవర్ రేటం. అవును. ఈసారి పోస్టల్ బ్యాలెట్లో కూడా ఇబ్బంది పెట్టడానికి చూశారు. వాళ్ళకి ఫారాలు ఇవ్వకుండా, ఓటు రానివ్వకుండా రకరకాల ఇబ్బంది పెట్టారు. నువ్వు ఎప్పుడైతే ఇబ్బంది పెడతావు అంతకన్నా పట్టుదలగా వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి పట్టుదలగా నీ సంగతి చూడాలని నిలబడి ఓటేసేయారు. అవును. ఇక్కడే డిక్లేర్ అయిపోయింది ఎలక్షన్లో. అవును. పోస్టల్ బ్యాలెట్ తర్వాత అసలు ఒక స్పష్టత వచ్చింది అనుకోవచ్చు. గ్యారంటీగానే ఇప్పుడు మీరు కసిగా ఓటేశారు అతనికి వ్యతిరేకంగా. దాదాపుగా 5 లక్షల పైన మంది, అందులో ఒక 3.5 లక్షల మంది అన్నా అతనికి వ్యతిరేకంగా చేస్తుంటారు. అవును. వాళ్ళ కుటుంబ సభ్యులు అది కూడా యాడ్ అవుతుంది రేపు. కుటుంబ సభ్యులు ఏం చేస్తారు, చెప్పరా ఇంట్లోనే కూర్చోబెట్టి అందరికన్నా ఒకటే ఉంటుంది కదా, ఒకే లైన్ ఉంటుంది. దాదాపుగా 20 లక్షల మంది వరకు ఓటర్లపై ప్రభావం అయితే గత ఎన్నికలు అతనికి వాళ్ళకి తేడా 30 లక్షలే కదా. అవును. ఈ ఒక్క సెక్షన్ చాలు అతను ఇంటికి పంపించడానికి. ఓకే. అసలు టోటల్ మారిపోయింది అంటారు ముఖ చిత్రం మొత్తం. ఆల్రెడీ ఎప్పుడో మారిపోయిందండి. మీరందరూ ఇంక ఇవాళ మారింది, నిన్న మారింది, ల్యాండ్ టైటిల్ యాక్ట్ వచ్చిన తర్వాత మారింది, టీచర్స్ మారినారు. ఇతను ఆల్రెడీ డిజాస్టర్. అతను ప్రజావేది కూలగొట్టినాడే అతని పతనం ప్రారంభమైంది. మీకు ల్యాండ్ స్లైడింగ్ అంటారు, కొండ చర్యలు జారటం చూసారా ఎప్పుడన్నా మీరు? కొండ చర్యలు అంటారు కదా, ఘాట్ రోడ్లో ఉంటాయి. అవును. అది ముందు కొండ చర్య జారి పడుతున్నప్పుడు మీకు మన కన్ను దాన్ని కనిపెట్టలేదు. ఓకే. ఆ కదలికని మన కన్ను కనిపెట్టలేదు. మెల్లగా జారుతుంది. కొంచెం దూరం వచ్చినట్టు కొంచెం వేగం పెరుగుద్ది, చివరికి వచ్చినట్టు దైవం పడిపోద్ది. అంచేత నేను కనిపెట్టాను వీడి పని అయిపోయిందని. అందుకని నేను 3 ఏళ్ళ నుంచి ఇటు చెట్టుకి వెళ్ళిపోతున్నాడని చెప్తున్నాను నేను. అర్థమైందా? ఇంకా ఆడు వస్తాడేమో, అది చేస్తాడు, అరాచకం ఏం చేస్తాడని అడుగుతా. నేను వీరుడా సూర్యుడా దద్దమ్మ, చేతకాని దద్దమ్మ, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అసలే చేతకాని దద్దమ్మ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నాడు, రాజ్యాంగ చట్ట ఉల్లంఘన చేశాడు, కోర్టు ఆదేశాలు బేఖాతరు చేశాడు. జనం అందరూ ఒకలాగా ఉంటారా? ముట్టోళ్ళలాగానే అందరూ ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదా. అవును. మీరు బిలో పావర్టీ లేననుకున్నారో, ఎవరైతే డబ్బులు కాసుపడతారు అనుకున్నారో వాళ్ళందరూ కూడా ఆలోచిస్తారు. అవును. మీ జేబుకి సిల్లెడిపోతాను మీకు తెలియదా? ఒకసారి చూస్తారు మోసం, ఎన్నిసార్లు చూస్తారు మోసపోతాను. మీ జేబు ఒకసారి కొట్టేస్తే రెండోసారి సూది పిన్నిసి పెట్టుకుని వెళ్తారు మీ జేబు కొట్టేయకుండా. అందుకని అతను ఒక్క ఛాన్స్ అడిగాడు, ఇదే ఒక ఛాన్స్ ఇచ్చారు, ఇదే లాస్ట్ ఛాన్స్ అబ్బాయి నువ్వు వాళ్ళ దగ్గర పెట్టుకొని పంపించి ఇంటికి పంపిస్తున్నారు అంతే. ఓకే. అంటే ఈ ల్యాండ్ టైటిల్ ప్రభావం ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ల్యాండ్ మైనింగ్ అనుకోవచ్చు. అది మీకు మందు పాత్రమే క్వాలిటీ అండి. అతను జగన్ ఎవడ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ జోలికి వెళ్ళకూడదు. అవును. దాని జోలికి వెళ్ళాడా మందు పాత్రమే కాలు పెట్టినట్టే. అందు మీద కాలు ఉంచాలేడు, తీయలేడు. మందు పాత్రమే కాలు ఉంటే పేలిపోతాం, తీసినా పేలిపోతాం. అవునా కదా మందు పాత్ర అంటే? అవును. మందు పాత్రమే కాలు పెట్టారనుకోండి, మీరు వెళ్తున్నప్పుడు ల్యాండ్ మైన్స్ పెడతారు కదా. అవును. అంతే. అప్పుడేమవుతుంది, మీరు తీసినా పేలిపోతుంది, అక్కడ ఉన్నా పేలిపోతుంది. అవును. అలాంటి పని అతనికి. ఎందుకంటే దాని జోలికి వెళ్ళకూడదు. ఈ దేశం అంతా ఎవడో చేయనిది ఈయనకి ఎందుకు అంత ఓవర్ యాక్షన్ ఏంటండి? భూములు కొట్టేద్దామని, కాకపోతే భూములు దొబ్బేద్దామనే కదా. భలే దొరికిందిరా మెటలాగని చెప్పేసి ఆ చట్టంలో ఏముందో అది మార్చేసి ప్రైవేట్ వ్యక్తిని నియమించవచ్చంట. అంటే ప్రైవేట్ వ్యక్తి అంటే సజ్జల రామకృష్ణారెడ్డిని, ధర్మారెడ్డిని, లేకపోతే అజయ్ కల్లం రెడ్డి, ఇలాంటి రెడ్డిని పెట్టేసుకుంటానుక. ఏదైనా వివాదం వస్తే అటు చెప్తాడంట, సమన్ చేసేయచ్చంట. హలో అని చెప్పేసి మామిడికి ఇచ్చేయంటాడు. ఏం చేస్తారు మీరు? కోర్టుకి వెళ్తాను కూడా లేదు. సిస్టమ్ వచ్చిందా పటేల్ పట్టువారి? ఇప్పుడు కోర్టుకి వెళ్తాను కూడా లేదు. అవును. ఇలాంటి పరిస్థితుల్లో భూములు ఉన్న వాళ్ళందరికీ బాధే. భూములు ఉండమంటే 100 ఎకరాలు ఉండక్కలేదు, ఎకరం ఉంటే కూడా దొబ్బెత్తాడు కదా. అవును. అదే వాళ్ళకి అదే ఎకరం ఉన్న దొబ్బెత్తాడు కదా. నీ సెంటు భూమిని నువ్వు మొన్న అతను ఇచ్చిన భూమి కూడా దొబ్బెత్తాడు. సెంటు భూమి 10 మంది దగ్గర కలిపి తీసేసుకుని ఆ 10 సెంట్లతో ఏదో కట్టుకుంటారు అక్కడ. ఇంకోటి ఆవిడ కొనుక్కుంటే వాళ్ళకి ఇప్పించేస్తారు. నిన్న మొన్న ఒక మాజీ సైనికుడు ఒక మిలిటరీలో పనిచేస్తున్న అతను ఫోటో పెట్టి వీడియో పెట్టాడు, ఇదిగో నా భూములు లాగేసి దొబ్బేశారు, నేను వచ్చినోడికి ఇదంతా వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు చేశారన్నారు. ఏమంటే ఎవరు మాట్లాడట్లేదంట. ఇలాంటి దౌర్జన్యాలు ఎన్ని ఆల్రెడీ ఆ చట్టం లేనప్పుడే జరిగినాయి.
ఓకే. ఆ చట్టం వస్తే అసలు మాట్లాడతాం ఉంటుందా, నువ్వు కోర్టుకు వెళ్తాం లేదంట, జిల్లా కోర్టుకు వెళ్ళాలి. ఎంతమంది వెళ్ళగలరు జిల్లా కోర్టుకి? అవును. న్యాయస్థానాలు అత్యంత ఆవశ్యం. న్యాయస్థానాలు లేకపోతే చాలా దారుణాలు ఉంటాయండి. న్యాయస్థానాల్లో మార్పు రావాల్సింది ఏంటంటే అక్కడ కూడా మార్పు రావాలి. న్యాయమూర్తులు కూడా పరీక్ష నిలబడి సీనియారిటీ మీద లాయర్ని తీసుకొచ్చి పెట్టేయకూడదు. వాళ్ళు కూడా చదువుకుని పరీక్షలు రాసి చాలా కఠిన శిక్షణ పొంది ఐపీఎస్లకి ఐఏఎస్లకి చాలా ఇంపార్టెంట్ మన దేశంలో. ప్రజాస్వామ్య దేశం ఎన్నాళ్ళు మనకు తెలియలేదు. జగన్ మోడీ గారు వచ్చిన తర్వాత అర్థమైంది వాళ్ళు విలువేయటం మనకి, ఆ పాత్రలు విలువేయటం. కాబట్టి వాళ్ళు కూడా చాలా ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంత కఠిన శిక్షణ పొంది ఎంత ఫిల్టర్ వేసినా కానీ వీళ్ళు అవినీతి పరులు అయిపోతున్నారు. అవును. కాబట్టి దాని మీద ఖచ్చితంగా చర్చ జరిగి పారదర్శకంగా ఉండేవాళ్ళని వాళ్ళ చరిత్ర, కుటుంబ చరిత్ర 7 సంవత్సరాలు 7 తరాలు చూసి పోస్ట్ ఇవ్వాలి, న్యాయమూర్తిగా పోస్టింగ్ ఇవ్వాలంటే. అవును. ఎందుకంటే నాట్ బిఫోర్ మీ అంటాడు. మరి అప్పుడు దాకా పీక్కున్నదంతా ఏమైపోతాడో? నాట్ బిఫోర్ మీ అనేటప్పుడు వాళ్ళు ఖర్చులేని డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఆ కక్షిదారులు ఇద్దరికీ అటు ఇటు తిరుగుతారు కదా కోర్టుకి, పాపం మీకు ఎంతైనా చెప్పండి అని చెప్పి డబ్బులు ఇచ్చేసి అప్పుడు నాట్ బిఫోర్ మీ అనాలి. అవును. సింపుల్గా నాట్ బిఫోర్ మీ అంటే అప్పుడు దాకా అయింది. అవును. టకాలమా నేను సెలవులో వెళ్ళి ఒంట్లో బాగోలేదండి మళ్ళీ మొదటి నుంచి పెట్టండి, ట్రాన్స్ఫర్ అయిపోతాడు. మళ్ళీ మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డిది ఏంటండి ఇది? దీనిపై అడిగోడు లేడనా? అడగరానా? న్యాయ వ్యవస్థ కరెక్ట్గా లేకపోతే వాళ్ళ మీద ఖచ్చితంగా అనుమానాలు వస్తున్నాయి. తీర్పు అంతా అయిపోయిందా, రిజర్వ్లో పెడతామేటి? అవును. ఎందుకు చెప్పాలి కారణం? అవును. ఎందుకు రిజర్వ్ చేస్తున్నారో చెప్పాలి. ఇలాంటి కండిషన్స్ ఉండాలి వాళ్ళకి. అవును. దీనిపై అసలు చర్చ జరగాలి సార్ దేశవ్యాప్తంగా. చర్చ జరగకపోతే ఈ దేశం మళ్ళీ వెనక్కిపోతుంది. అవును. ఆటవిక రాజ్యంలోకి వెళ్ళిపోతుంది. అవును. ఇప్పుడు ఇలా చూసి అలాగా రిజెక్ట్ చేయాల్సింది రిమైండ్ చేస్తున్నారు. ఆగాల ఫస్ట్. అవును. ఇప్పుడే మార్పు వచ్చింది. కొంతమంది జడ్జీలు దాని మీద చర్యలు తీసుకున్నారు. అలా ఇంకా చర్చ జరిగి. అవును. ఇప్పుడు అందరూ ఒకలాగా ఉంటారు కదా, చాలా నిజాయితీ పరులు ఉంటారు. అవును. ఇది న్యాయ వ్యవస్థ మీద మనం ఎలా మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే మనం దరిద్రం పట్టేసుకున్నట్టే. అవును. అనుమానాలు అపోహలు అసలు రాకూడదు. వచ్చిందా అవుట్. ఇదివరకు జరిగి అప్పుడప్పుడు చుండూరు బాధితులు అందరినీ దబేలు వదిలేశాడు. అంతమందిని కొత్త కోసిన వాళ్ళని నరసింహారెడ్డి ఎవరో ఒక ఆయన వదిలేశాడు టకాలమంటాను. ఇలాంటి అది చాలా వందల వేల సంఘటనలు అదొకటి కాబట్టి ఎవడ పట్టించుకోలేదు. అవును. పట్టించుకోవాలా? మాట్లాడరు. మాట్లాడే వాళ్ళు నోరు నొక్కేస్తారు. కోర్టుకి ఎదురుకుండా మాట్లాడకూడదు అంటారు. ఇలాంటి కండిషన్లు పెడతారు ప్రజాస్వామ్యంలో. ఏం కండిషన్లు అండి? దీని వెనుక దురుద్దేశం ఏంటండి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వెనుక? అంతేనండి. ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఎలాగ ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థ పడతలేస్తా ఉన్నా ఎంతో కొంత న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది ప్రజలకి. దాని మీద అనుమానాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అది కూడా లేదంటే ఉన్నదే పోయింది ఉంచుకున్నదే పోయింది అన్నట్టు నువ్వు వాడు గాల్లో దీపం వాడు ఏం చెప్తే వినాలా. పైగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండమంట. అవును. వాళ్ళు జిరాక్స్ పేపర్ ఆడు మొఖం వేసి చంద్రబాబు గారు పాప గట్టి పెట్టాడు, ఇది ముడి తుడుచుకుంటాక పని చేద్దాం అన్నట. మీ బాబుదా, మీ తాతదా, మీ అమ్మమ్మ నా మొగుడుదా అని అడిగాడు. అడగరా మరి? అవును. ఆయన ఎవడండి నీ భూమిలో సర్వే రాళ్ళ మీద ఆడ మొఖం వేస్తానికి? అవును. ఫోటో పిచ్చి నీ పాస్బుక్ల మీద నీదంటే అసలు ఎవడో? అవును. ఎన్ని వేయడానికి ఈ ఆలోచన పోతాడు. ఇప్పుడు రేపు ఓడిపోయి పోతున్నాడు. అవును. ఈ డబ్బుకి వచ్చేంత ఎవడెత్తాడు? వీళ్ళ దగ్గర ఆఫీసర్ల దగ్గర వసూలు చేయాలి. చెప్పనందుకు అవును. సలహాదారులు అందరి దగ్గర వాళ్ళు తీసుకున్న జీతాలన్నీ కట్టించేయాలి వెనక్కి. ఇలాంటి పనికిమాల సలహాలు ఇచ్చినందుకు ఎవరిని వదిలిపెట్టి వీళ్ళు పాస్పోర్ట్లన్నీ సీజ్ చేయాలి పారిపోకుండా. ఇప్పుడు ఇమీడియట్ వెళ్తున్నారంట ఎలక్షన్ అయిన వెంటనే లండన్. అదే పారిపోవడానికి చూస్తున్నారండి. అచ్చా. వాళ్ళు దాటిచ్చేస్తారు మోడీ గారు వాళ్ళు. రిజల్ట్ నీకు దొంగలు దాటించడంలో వాళ్ళు సిద్ధహస్తులు. అందుకు భయపడే వెళ్తున్నారంటారా మీరు లండన్? ఖచ్చితంగానే. అందులో అనుమానమే ఉంది. ఇతనగా చాలామంది పోతారు. ఓకే. వీళ్ళంతా కలిపి ఎక్కడ ఈ దొంగలందరూ కలిపి ఎక్కడన్నా ఓ దీపం కొనుక్కుని అక్కడ పెట్టేస్తారు మకం. ఓ దేశం కింద పాటించుకుంటారు దాన్ని. అదే 15వ తారీఖుకి లండన్ వెళ్తున్నట్టు చదివి. ఈయనే కాదండి చాలామంది పారిపోతారు. ఓకే. భయపడే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడే వాళ్ళు మామూలుగా ఉంటారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం మారటం దాన్ని ఎవడ ఆపలేడు. అవును. అప్పుడు మీకు ఏమవుతుంది? ఇతను 2 జన్మలు సరిపడగా శిక్షలు పడతాయి. ఇప్పుడు చేసిన నేరాలు 5 ఏళ్లలోనూ. ఆల్రెడీ ఉన్న నేరాలు బాబాయ్ మర్డర్ కేసు కాకుండా ఈ 5 ఏళ్లలో వీళ్ళు చేసిన తప్పులు అరాచకాలకి దాదాపు 2000 మంది పైన జైల్లో ఉండాలి. అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారితో సహా 2 జన్మలు సరిపడగా జైల్లో ఉండి అంత నేరాలు చేశారండి వీళ్ళు. కరెక్ట్గా కానీ రెడ్ బుక్లు, తిక్కి రెడ్ బుక్లు ఇలాంటివి పెట్టుకుని జాగ్రత్తగా కానీ విచారణలు చేయితే మన అది అవసరమా పారిపోతారు అందుకునే. ఓకే.
2000 మంది జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలంటారు. నేను అందుకనే చెప్తున్నాను, ఎవడో కూడా ఓవర్ యాక్షన్ చేయకుండా రా బాబు, మీ కూడా పారిపోయేలాగా ఉన్నాడు, ఈ ఎలక్షన్లో రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా. ఇప్పుడు నాయకులు కొంతమంది అమ్మాయిగా టికెట్ వచ్చింది కానీ ఖర్చు పెడతారు కదా, అవును. ఆయన ఇచ్చింది కూడా దాచుకోండి, ఎందుకని ఉపయోగపడుతుంది తర్వాత. మీరు రూపాయి తెస్తే అది గోదట్లు వేసినట్టే, వెనక రాదు. ఇప్పుడు మీరు నది మించి ట్రైన్ మీద బస్సు మీద వెళ్తున్నప్పుడు దేవుడు దాన్ని బట్టి రూపాయి పడతారు కదా అవును, నదిలోకి, అలా పడేసినట్టే. మీరు డబ్బు ఖర్చు పెట్టినా ఓడిపోతారు, ఖర్చు పెట్టకపోయినా ఓడిపోతారు. అప్పుడు ఏది మేలైన పని, ఏది తెలివైన పని? దాచుకోవడమే వెళ్ళిన. అంతే, దాచుకుంటాం శుభ్రంగానే. ఇంట్లో పడుకోండి, మధ్యాహ్నం ఎండలో శుభ్రంగా పెరుగండలో 2 మోడపళ్ళు చేశాను కదా, 2 మోడపళ్ళు తినేసి పడుకోండి హాయిగా. ఎవడేమంటాడో, ఎవరిని అనవసరంగా మాట్లాడకండి, ఎవరి మీద దాడులు చేయకండి. ఇప్పుడు దాడులు చేస్తారు, 4 రోజుల తర్వాత వాళ్ళు కుమ్మేస్తారు పట్టుకుని. అవును, 4వ తారీఖు దాకానే కదా, ఏదైనా 20 రోజులు అవును. పోయి రేపు 13వ తారీఖు తర్వాత ఈ సగం అణిగిపోతాయి. మీరు ఇంకా ఉక్రోషం ఆగకపోతే ఇంట్లోకి వెళ్ళి అద్దం ముందుగా అరుచుకోండి. ఉక్రోషం ఉంటుంది సహజంగానే, ఓకే. అంతేగాని ఎవరి మీద దాడి చేస్తాడు ఊరుకుంటారు. రేపు 4వ తర్వాత ఈడ్ షీట్స్ ఎగిరెగిరి తంతారు, ఎగరేసి తంతారు. మామూలుగా కాదు, వాళ్ళు ఎగిరెగిరి తంతారు, మళ్ళీ ఎగరేసి కూడా తంతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మూసుకుని ఓటు వేసుకోండి. మీరు అభిమానంగా ఎవరికి వేసుకుంటారో వేసుకోండి. అనవసరంగా గొడవలో పెట్టుకుని శత్రువులు అవ్వకుండా ఆడి గురించి మీరు ఆడే పారిపోతుంటే అవును, నీ కోసం నిలబడి ఓడి కోసం నువ్వు చేయొచ్చు. మీరు రాజే పారిపోతున్నాడు కదా, అవును. ఎందుకది అనవసరం అంటున్నాను.